గుర్తుకే హస్తం గుర్తుకే బ్యాలెట్ లో 2వ నెంబర్ నవీన్ యాదవ్ది 2వ నెంబర్ కు ఓటు వేయండి చేతి గుర్తును గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇదే బొడబండ చౌరస్తాలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసి మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు మిత్రులారా కాంగ్రెస్ గట్టిగా ఈడున్నోళ్ళందరూ మా పాలమూరు జిల్లా కొల్లాపూర్ వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నా కొల్లాపురానికి వినిపించాలి మరి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా యువ మిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి మీకు సేవలు అందించాలని ముందుకొచ్చిన చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ను ఈనాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఈ ఎన్నికల కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రాజ్యసభ సభ్యులు మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కార్పొరేటర్ మీ అభిమాన నాయకుడు బాబా ఫసీయుద్దీన్ అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అదే విధంగా మంత్రివర్గ సహచర సభ్యులు 2023 ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని గెలుచుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీకందరికి ఒక మాట ఇచ్చిన అజరుద్దీన్ గారిని గెలిపించండి మంత్రిని వేసి మీ ముందు నిలబెడతా అని కానీ సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని అధిగమించలేకపోవడం వల్ల అజరుద్దీన్ గారు ఆనాడు ఓడిపోయినా మీకిచ్చిన మాట ప్రకారం ఇవాళ మహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకొని జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డారు మిత్రులారా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలలో తిరుగుతున్నారు 2023 ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు రైతులు మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు వనికిరాదు ఈ కారు అనుము చెడ్డది దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి మెకానిక్ షెడ్లకు పంపాలి అని మెకానిక్ షెడ్లు పెట్టి టైర్లు వీకి రాళ్లు పెట్టి నిలబెట్టిరు ఇవాళ తిరగనికే కారు షెడ్ పోయిందని బిల్లా రంగాలు ఇద్దరు ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆటోలల్లో తిరిగి మళ్ళా మీ ముందల నాటకాలు మొదలు పెట్టిండ్రు ఇవాళ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో ఇప్పుడే కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు మాగంటి సునీతమ్మని మీకు చూపించి భర్త చనిపోయిండు ఆడబిడ్డకి ఎన్నికల్లో ఓటేయండి అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారు నేను ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఈ పక్కనున్న బస్తీలు ఆనాడు పేదోళ్ల దేవుడు పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు 2007 నాడు చచ్చిపోయినప్పుడు పీజేఆర్ గుండాగి చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవం ఇయ్యాలి అని ఆనాడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా
పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగానే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ కుటుంబానికి అభ్యర్థిని ఎన్నికల బరిలో పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చెయ్యాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ సహకరించి ముందుకు వచ్చింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ ఈ ప్రాంతానికి